నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. దేశవ్యాప్తంగా కూడా ఒక కీలక పరిణామం చోటు చేసుకున్నటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ ఏదైతే ఉందో, మరి ఆయనకి సుప్రీంకోర్టు ఇలా బెయిల్ ఇస్తా ఉన్నది. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈడీ అధికారులు మాత్రానికి బెయిల్ ఇవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళ వాదనలు వాళ్ళ వినిపించారు. తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి తరపున ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో లాయర్లంతా కూడా ఖచ్చితంగా 7 అసెంబ్లీ స్థానాలకి ఢిల్లీలో మరి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఢిల్లీలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కేజ్రీవాల్ గారు బెయిల్ ఇవ్వాల్సిందే అని చెప్పి వాదోపవాదాలు ఉన్నటువంటి సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్ గా కేజ్రీవాల్ కు మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ సంబంధించినటువంటి కేసులో ఆయన అరెస్ట్ చేసిర్రు. ఈడీ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేసి కూడా ఒక నెల దగ్గర పడతా ఉన్నది. నెల దగ్గర పడతా ఉన్న సందర్భంలో ఈ రోజు ఢిల్లీ ముఖ్యమంత్రిని రిలీజ్ చేయడం కూడా మరి మనం చూస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క కేసు ఏదైతే ఉన్నదో దానికి బిగ్ రిలీఫ్ గా కేజ్రీవాల్ కి అందించినటువంటి వార్త కూడా మరి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక అరవింద్ కేజ్రీవాల్ కు బిగ్ రిలీఫ్, మధ్యంతర బెయిల్ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఎప్పటి వరకు ఇచ్చిర్రు, మధ్యంతర బెయిల్ ఎప్పటి వరకు ఇచ్చిండ్రు అనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు కొనసాగుతున్న వేళ 7 దశల లోక్సభ ఎన్నికల ఓటింగ్ చివరి దశ అయిన జూన్ 1వ తేదీ వరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. రైట్గా జూన్ 1వ తారీఖు దాకా 7 దశల వ్యాప్తంగా ఏదైతే ఎన్నికలు జరగబోతా ఉన్నాయో ప్రధానంగా వాళ్ళ ఢిల్లీలో కూడా జరగబోతా ఉన్నాయి. ఇప్పుడు 13వ తారీఖు ఎల్లుండిన కూడా కొంత ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా మరి కొన్ని ప్లేసులలో కూడా వాళ్ళంతా ఆడ పోటీ చేస్తా ఉన్నారు. పోటీ చేయడంతో పాటు పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులంతా కూడా ఊపిరి పీల్చుకుంటా ఉన్నారు. ఎందుకంటే పెద్ద దిక్కైనటువంటి మరి కేజ్రీవాల్ పార్టీకి జైల్లో ఉండటం కూడా ఇన్ని రోజులు వాళ్ళు చాలా కుమిలిపోయినారు. అరే ఢిల్లీ కేజ్రీవాల్ గారు లేకుండా ఎన్నికల ప్రచారం చేయడం ఎట్లా? ఏదేమైనా సరే ఎంతవరకు అప్పుడప్పుడు వెళ్ళి మాట్లాడినా సలహాలు సూచనలు ఇచ్చినా కూడా మరి చాలా తీవ్ర ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గర కూడా మనం చూస్తా ఉన్నాం. జూన్ 1వ తారీఖు వరకు ఈ రోజు నుంచి వెళ్ళి ఇలా మనం చూసుకున్నట్టయితే మే 10వ తారీఖు నుంచి వెళ్ళి జూన్ 1వ తారీఖు వరకు మరి ఆయనకి ఈ రోజు వాళ్ళకి ఉత్తర్వులు కూడా ఇవ్వడం మనం చూస్తా ఉన్నాం. ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ రిలీఫ్. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు ఎన్నికల సమయంలో బిగ్ రిలీఫ్ ను ఫీల్ అవుతున్నారు. ఈడీ తన అరెస్టు సవాల్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ తరపున వాదిస్తూ సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే 7వ మరియు చివరి దశ ప్రచారాన్ని ఓటింగ్ వేసే 48 గంటల ముందే ఆపివేస్తారని, దీంతో కోర్టు జూన్ 4 వరకు బెయిల్ కుదరదని చెప్పింది. జూన్ 4 వరకు ఆయన తరపున న్యాయవాదులు బెయిల్ ఇవ్వమని చెప్పేసి అని అడిగితే అలా కుదరదు కానీ జూన్ 1వ తారీఖు మాత్రానికి క్లియర్ కట్ గా మరంతా కూడా దేశమంతటితో పాటు ఇక ప్రధాన పార్టీ ఏదైతే కేంద్రంలో ఉన్నదో బీజేపీ పార్టీ కూడా మరి కేజ్రీవాల్ ని బెయిల్ దొరకదని చెప్పిర్రు. కానీ ఆయనకి బెయిల్ రావడం కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక ఇక్కడ మనం చూసుకుంటే కేజ్రీవాల్ కనపడతా ఉన్నాడు, ఢిల్లీ ముఖ్యమంత్రి. ఇక కేజ్రీవాల్ బెయిల్ కోసం సుప్రీంలో వాదనలు. ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాలకు జరిగే ఎన్నికలకు ముందు ప్రచారానికి ఢిల్లీ ముఖ్యమంత్రిని మధ్యంతర బెయిల్ పై విడుదల చేయాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు సుప్రీం ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఆయనకు బెయిల్ కావాలని కోరింది కేజ్రీవాల్ తరపున న్యాయవాదుల బృందం. కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి ఈడీ గురువారం తన అభ్యంతరాలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేసిందనట. ఎన్నికల ప్రచారానికి జైల్లో ఉన్న వారిని పంపడం మంచిది కాదని కూడా మళ్ళీ ఈడీ అధికారులు చెప్తా ఉన్నారు. ఎన్నికల ప్రచారం కోసం అరవింద్ కేజ్రీవాల్ ను బెయిల్ అడిగే ప్రాథమిక హక్కు ఏదీ లేదని ఈడీ వాదించింది. మనీ లాండరింగ్ ఆరోపణలు ఉన్న ఎవరికి ప్రచారం కోసం బెయిల్ మంజూరు చేయలేదని ఈడీ పేర్కొంది. కేజ్రీవాల్ ను జైలు నుండి తన పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేసేందుకు పంపడం తప్పుడు సంకేతాలు ఇస్తుందని ఈడీ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. రైట్ గా ఈడీ అధికారులు కూడా మరి ఆయనకు బెయిల్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఆయన బయటికి వెళితే సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ కేసుకు సంబంధించిన విషయాలు కానీ ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని తప్పుదారి పట్టించే అవకాశాలు ఉన్నది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈజీగా ఎవరెవరైతే దీని కింద ఉన్నారో ఈ కేసు కింద ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని తప్పించేదానికి పక్కాగా అక్కడ వ్యూహాలు పన్నిస్తారు. కాబట్టి మరి ఎట్లా పంపుతారు? ఇది గతంలో కూడా ఇలాంటి కీలకమైనటువంటి కేసులు ఉన్నప్పుడు వాళ్ళకి బెయిల్ ఇవ్వడం ఎప్పుడు జరగలేదు చరిత్రలో. మరి కానీ ఇప్పుడు మాత్రానికి భిన్నంగా దానికి విరుద్ధంగా మరి ఎట్లా సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తా ఉంది, ఎటువంటి రూల్స్ ప్రకారం ఎటువంటి చట్టాల ప్రకారం ఇస్తుందని చెప్పి
ఈడీ అధికారులు కూడా మరి వాదోపవాదాలను విన్నా కూడా వాదోపవాదాలు విన్నా కూడా చివరికి ఢిల్లీ కోర్టు మాత్రానికి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కి మరి ఆయనకి బెయిల్ ఇవ్వడం కూడా మనం చూస్తా ఉన్నాం. మరి ఈ రోజులలో దాదాపుగా ఒక 20 రోజులు బయట ఉంటాడు కాబట్టి మరి ఈ కేసుకు సంబంధించిన అంశాల మీద చర్చనెత్తుతురా. ఎందుకంటే ఈయన కంటే ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి కంటే ముందు తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కూడా ఇదే కేసులో అరెస్ట్ చేసిర్రు. ఇదే కేసులో అరెస్ట్ చేసిన కానీ మరి ఆమెకి బెయిల్ దొరకలేదు. ఆమె ఇప్పటికే దాదాపుగా పలుమార్లు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి హైకోర్టును అన్నింటిని ఆశ్రయించినా కూడా మరి ఆమెకి బెయిల్ దొరకకపోవడం, ఢిల్లీ ముఖ్యమంత్రికి మాత్రం బెయిల్ దొరకడం అనేటటువంటి అంశాన్ని అయితే మాత్రానికి మరిగా పెద్ద ఎత్తున కూడా ఇది చర్చ జరుగుతూ ఉంటుంది. మరి ఈ రోజే ఇదే రోజున అదే సుప్రీంకోర్టులో కూడా కవితకు సంబంధించిన వాదోపవాదాలు కూడా వినిపించారు. ఈడీ బెయిల్ ఇవ్వద్దని చెప్పి అప్పీల్ చేసిర్రు. అయినా కానీ కవిత తరపున న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బెయిల్ కావాలని మరి వాదోపవాదాలు విన్నా కూడా ఆమెకు బెయిలీలే. మళ్ళొక వారం రోజుల పాటు తర్వాత మాట్లాడదామని చెప్పారు. కానీ మరి ఇదే లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి తీహార్ జైల్లోనే ఉన్నారు. కవిత తీహార్ జైల్లోనే ఉన్నది. ముఖ్యమంత్రి ఢిల్లీ కేజ్రీవాల్ కూడా తీహార్ జైల్లోనే ఉన్నారు. మరి వీళ్ళిద్దరూ ఢిల్లీ అప్లై చేసుకుంటే మాత్రానికి ముఖ్యమంత్రి గారికి మాత్రానికి ఇక్కడ మనకి ఆయనకి బెయిల్ ఇచ్చిర్రు అనమాట. బెయిల్ ఇచ్చినటువంటి అంశాన్ని కూడా చూస్తా ఉన్నాం. ఇక దీనిపై ప్రధాన ప్రతిపక్ష నేత, ఎవరికి ప్రతిపక్ష నేత? కేజ్రీవాల్కి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మోదీ గారు ఈరోజు సభ జరగబోతా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో ఎల్బీ నగర్ లో ఇవాళ సభ జరగబోతా ఉన్నది. ఈ వేదికగా మరి ఏం మాట్లాడతారు మోదీ గారు? దీని గురించి స్పందిస్తారా లేదా? ఏది ఏమైనా కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి తర్వాత అక్కడ ఢిల్లీలో జరగబోయేటటువంటి ఎన్నికలకు మంచి పరిణామం అన్నమాట. అందరూ అనుకున్నారు ఎన్నికలు పూర్తిగా అయిపోయిన తర్వాతనే కేజ్రీవాల్కి బెయిల్ వస్తుంది, ఏం చేయడానికి లేదు అనుకున్న సందర్భంలో మరి సుప్రీంకోర్టు మాత్రానికి క్లియర్ గా ఎన్నికలు అయిపోయే వరకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చినటువంటి సంఘటనలు కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం.